ఎందుకు అరేబియన్ సీలో కొన్ని సైక్లోన్సే ఉన్నాయి కంపేర్ టు బే ఆఫ్ బెంగాల్? వై ఫీవర్ సైక్లోన్స్ ఆన్ అరేబియన్ సీ? ఇంతకుముందు మనం ఏం చేసుకున్నాము, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసుకున్నాము అంటే కాంటినెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా అనుకుందాం. ఈస్టర్న్ మార్జిన్ ఆఫ్ కాంటినెంట్స్లో ఎక్కువ ఉంటాయి సైక్లోన్స్, ఎందుకంటే వామ్ కరెంట్స్ వల్ల. వెస్ట్రన్ మార్జిన్ ఆఫ్ కాంటినెంట్స్లో తక్కువ ఉంటాయి, ఎందుకంటే కోల్డ్ అని ఇష్టం. ఇప్పుడు అరేబియన్ సీలో ఎందుకు తక్కువ ఉన్నవి బే ఆఫ్ బెంగాల్తో పోలిస్తే? ఇన్ ద నార్థన్ ఇండియన్ ఓషన్లో అంటే బే ఆఫ్ బెంగాల్ అండ్ ద అరేబియన్ సీ యావరేజ్ యాన్యువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ద నార్త్ ఇండియన్ ఓషన్ అనేది 5 ఉన్నాయి. అండ్ అబౌట్ 80 సైక్లోన్స్ ఫ్రమ్ అరౌండ్ ద గ్లోబ్ ఇన్ ఇయర్. మన నార్త్ ఇండియన్ ఓషన్లో 5 ఉన్నవి, 80 ఏమో గ్లోబల్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువ వెస్ట్రన్ పసిఫిక్, వెస్ట్రన్ అట్లాంటిక్లో వస్తాయి. వెస్ట్రన్ అట్లాంటిక్లో వస్తాయి. మోర్ ఇయర్. వెస్ట్రన్లో తక్కువ, లెస్ ఇయర్. అంటే ఇదే వెస్ట్రన్ పసిఫిక్, వెస్ట్రన్ అట్లాంటిక్లో వస్తాయి. ద ఫ్రీక్వెన్సీ ఈస్ మోర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ దెన్ ఇన్ ద అరేబియన్ సీ. ఫ్రీక్వెన్సీ ఈస్ మోర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ దెన్ ఇన్ ద అరేబియన్ సీ. ఎందుకు రేషియో ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఈస్ మోర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లో 4 అయితే అరేబియన్ సీలో 1 ఇదన్నట్టు. లో లెవెల్ డిస్టర్బెన్సెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లో లో లెవెల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సైక్లోన్స్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవుతాయో అవి ఎలా ఏంటంటే that develop initiative over the southeast Bay of Bengal or remnants of typhoons over the northwest Pacific that move across the South China Sea to the Indian Ocean seas. సైక్లోన్స్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవుతావో అది ఎందుకంటే దట్ డెవలప్ ఇన్సిటివ్ ఓవర్ ద సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ or remnants of typhoons over the northwest Pacific that move across the South China Sea to the Indian states. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టైఫూన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి బే ఆఫ్ బెంగాల్ ఆల్సో గెట్స్ ఇట్స్ ఇంక్రీజ్డ్ కోటా. సైక్లోన్స్ అరేబియన్ సీలో అయితే ఏమవుతుంది అంటే ఇవన్నీ దట్ ఆరిజినేట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఓవర్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ or remnants of cyclones from the Bay of Bengal. From the Bay of Bengal that move across the South Peninsula. Inshute over the Southeast Arabian Sea or remnants of cyclones coming from Bay of Bengal మిగిలిపోయిన సైక్లోన్స్ ఇక్కడ వచ్చినట్టు ఒక విధంగా మీనింగ్. అక్రాస్ ద సౌత్ పెనిన్సులా మెజారిటీ ఆఫ్ సైక్లోన్స్ ఓవర్ ద బే ఆఫ్ బెంగాల్ అవి ల్యాండ్కి వచ్చేసరికి వీకెన్ అవుతున్నవి. మళ్ళీ అది అరేబియన్ సీకి మైగ్రేట్ అయ్యే వరకు ఇంకా తగ్గిపోద్ది. ఇక్కడ అరేబియన్ సీ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇక్కడ వచ్చినాయి ఇక్కడ వస్తాయి. మరి బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడ అంటే చూద్దాం. అదే బే ఆఫ్ బెంగాల్లో వచ్చినవన్నీ ఆర్ ఐదర్ దట్ డెవలప్ ఇన్స్టిట్యూట్ బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడు that develop initiate initiate that develop initiate over the south over the southeast bay. The develop input over the develop
సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ or ఇట్లా కూడా అనొచ్చు రిమ్నెంట్స్, REMA అంటే రిమ్నెంట్స్ ఆఫ్ టైఫూన్స్ ఓవర్ నార్త్ వెస్ట్ పసిఫిక్ దట్ మూవ్ అక్రాస్ ద సౌత్ చైనా సీ టు ద ఇండియన్ సీస్. ఫ్రీక్వెన్సీ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి సేమ్ అదే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏదంటే సర్ఫేస్ టెంపరేచర్ బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ ఉంది. ఇది అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్ కదా. సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ హై, అరేబియన్ సీ కోల్గా ఉంది బికాజ్ ఆఫ్ మాన్సూన్ విండ్స్. వై? బికాజ్ ఆఫ్ మాన్సూన్ విండ్స్, MONSOON మాన్సూన్ విండ్స్ అనేటివి డ్రైవ్ అవే మాయిశ్చర్. మాన్సూన్ విండ్స్ అనేటివి ఎవాపరేషన్ పెంచిన అరేబియన్ సీలో ద మాయిశ్చర్ ఈస్ కాన్స్టెంట్లీ డ్రైవెన్ ఐదర్ బై ద విండ్స్ టువర్డ్స్ ఇండియా. మాన్సూన్ విండ్స్ ఎవాపరేషన్ పెంచుతాయి అరేబియన్ సీలో, కాకపోతే ఆ మాయిశ్చర్ని మొత్తం ఇండియాకి పంపిస్తుంటుంది ఇలా అన్నట్టు. ఇంకొకటి ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ అండ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ చూసుకుంటే ఎయిర్ మాలిక్యూల్స్ ఎట్లయితే ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేస్తాయి వాటర్లో, వాటర్ మాలిక్యూల్స్ కూడా కౌంటర్ ప్రెషర్ ఉంది ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. అంటే ఇది వాటర్ అనుకో, ఇక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ చేస్తే ఇవి ఇక్కడున్న వాటర్ కూడా దీన్ని ప్రెషర్ చేస్తాయి. దీన్నే వేపర్ ప్రెషర్ కూడా అంటారు. వేపర్ ప్రెషర్. ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇస్ కంట్రోల్డ్ బై దిస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్. హయ్యర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్, హయ్యర్ ద వేపర్ ప్రెషర్ గానే ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ ఉండేది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ ఉండేది. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ క్యాన్ బి మోడిఫైడ్ బై, ఎలా మోడిఫై చేయొచ్చు వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్? చేంజింగ్ ద ఎయిర్ ప్రెషర్. హయ్యర్ విండ్ స్పీడ్ డిక్రీస్, చేంజింగ్ ద ఎయిర్ ప్రెషర్. హయ్యర్ విండ్ స్పీడ్ ఉంటే ఎయిర్ ప్రెషర్ తగ్గుతుంది అండ్ హెన్స్ ఇంక్రీజెస్ ఎవాపరేషన్. వేపర్ ప్రెషర్ని ఎలా చేయొచ్చు, వేపర్ ప్రెషర్ ఎలా మోడిఫై చేయొచ్చు అని ఒకటి అడిగితే, చేంజింగ్ ఎయిర్ ప్రెషర్ని మార్చాలి. ఒక చేంజ్ అంటే హయ్యర్ విండ్ స్పీడ్ డిక్రీజెస్ ఎయిర్ ప్రెషర్ అండ్ హెన్స్ ఇంక్రీజెస్ ఎవాపరేషన్. బెర్నౌలీస్ ప్రకారం ఏంటంటే ఒక హారిజాంటల్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్లో పాయింట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్లూయిడ్ స్పీడ్ విల్ హ్యావ్ లో ప్రెషర్. అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే పాయింట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్లూయిడ్ స్పీడ్ will have less pressure. Then will have less pressure. Then points of slower fluid speed. ఇది అన్నట్టు. ఇంకా టెంపరేచర్ ఆఫ్ వాటర్ కూడా మార్చవచ్చు. టెంపరేచర్ ఆఫ్ వాటర్ కానీ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ అనేటివి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, అప్పుడు వేపర్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, ఎవాపరేషన్ పెరుగుతుంది. సాలినిటీ కన్నా పెరిగింది అనుకో కైనెటిక్ ఎనర్జీ తగ్గుద్ది, అప్పుడు ఎవాపరేషన్ తగ్గిస్తుంది. ఇక్కడ అరేబియన్ సీలో ఇంకోటి ఏంటంటే హయ్యర్ సాలినిటీ ఉంది. అరేబియన్ సీ హై సాలినిటీ ఉంది. బే ఆఫ్ బెంగాల్లో 31 ppt ఉంది. బే ఆఫ్ బెంగాల్ అయితే కూడా ఫ్రెష్ వాటర్ వస్తుంది. అరేబియన్ సీలో మాత్రం ఎక్కువ సాల్ట్ ఉంది. బికాజ్ ఎవాపరేషన్ ఓవర్ ద అరేబియన్ సీ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ ప్రెసిపిటేషన్. ఎందుకు అంటే సాలినిటీ ఎక్కువ ఎందుకు ఉందంటే ఎవాపరేషన్ అనేది గ్రేటర్ దెన్ ప్రెసిపిటేషన్ అండ్ రివర్ రన్ ఆఫ్. ఇట్ లాసెస్ మోర్ ఫ్రెష్ వాటర్ దెన్ ఇట్ రిసీవ్స్. Higher stratification in the Bay of Bengal. If all the fresh water that the bay receives during a year is accumulated and spread uniformly over its entire surface, it would form a layer over a meter thick. Okay, అంతగానం ఫ్రెష్ వాటర్ అనేది లెస్ డెన్స్ ఉంటుంది సాలిన్ వాటర్ కన్నా. సో వర్టికల్ మిక్సింగ్ జరగదు ఇన్ బే ఆఫ్ బెంగాల్లో.
అలా కానీ అదర్ హ్యాండ్ ఎక్కువ ఎవాపరేషన్, లో ఇన్ఫ్లో ఆఫ్ ఫ్రెష్ వాటర్ అరేబియన్ సీల వల్ల విత్ ఇంక్రీజ్ సాలినిటీ పెరుగుతుంది. వాటర్ బికమ్స్ డెన్సర్ at the surface of the Arabian Sea and this increases vertical mixing. ఇంకోటి ఏంటంటే హై స్ట్రాటిఫికేషన్ అంటే లేయర్స్ ఓవర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ ఇది అన్నట్టు.